హాయ్ నమస్తే. కవిత గారు కొత్త పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన. ఈరోజు మరొకటి తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భావం జరిగింది. సరే, ఎవరు పార్టీ పెట్టినా లాస్ట్ ముఖ్యంగా పేదవాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాళ్ళని అభినందిస్తారు. సరే, ఈరోజు కవిత గారి స్పీచ్లో ఏంటంటే ముఖ్యంగా ఆమె ఒక 5 హామీలు ఇచ్చినట్టుంది. ఒకటి ఉచిత విద్య, వైద్యము, అదేవిధంగా రైతులకు సంబంధించిన ఉచిత విద్యుత్, రుణాలు కూడా ఏదో గురించి ఒక 4-5 పాయింట్లు చెప్పారు. రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆమె ఏం చేస్తుందో చెప్పే ప్రయత్నం చేసింది. అదొకటి. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారి పైన విమర్శలు చేసింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఆ పరిపాలన మంచుకుంటే ఇప్పుడు పార్టీ అవసరం లేదు. పరిపాలన మంచిగా లేదని చెప్తేనే ఆమె పార్టీకి మనుగడ ఉంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎందుకు అవతరించింది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే పీకలేక అని అంటే ఆమె ఒక డైరెక్ట్ అటాక్ చేసింది బీఆర్ఎస్ పార్టీ పైన. అంటే ఇక్కడనే ఏం చేయలేని వాళ్ళు కేంద్రంలో ఒక జాతీయ పార్టీ పెట్టి ఏం చేస్తారు అన్నట్టు బీఆర్ఎస్ పైన ఆమె విమర్శలు చేసింది. దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ను ఖచ్చితంగా ఆమె ఈ రాజకీయ పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రజల దృష్టిలో ఏమాత్రం ఇక్కడ రేపు అధికారంలో కానీ కొన్ని సీట్లను సంపాదించుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఆమె విమర్శ చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పటికీ వాళ్ళ వైఫల్యాలు చెప్తేనే ఆమె పార్టీకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆసక్తి చూపుతారు అనేది ఆమెకు అర్థమైంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేసింది. అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే అధికారంలో ఉన్న పార్టీని కూడా వాళ్ళు చేసిన తప్పులు కానీ అంటే చెప్పే ప్రయత్నం రేపు బీఆర్ఎస్ కంటే కానీ బీజేపీ కంటే ఈమె విమర్శలు బలంగా ఉన్నాయంటేనే ప్రజలు ఆసక్తి చూపుతారని ఆమె 2 విషయాలలో మాత్రం ఈరోజు పార్టీ పెట్టిన సందర్భంగా సక్సెస్ అయినట్టే అనిపిస్తూ ఉంది. అంటే ఆమె మాట తీరు అటాకింగ్ అని. ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ పైన అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ కంటే ఈ ప్రాంతీయ పార్టీ ఏ విధంగా గొప్పదని చెప్పుకుంటా రేపు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కానీ ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడతాయి. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ పైన ప్రతి ఇష్యూ మీద పోరాటం చేస్తే మాత్రం ఆడ బీఆర్ఎస్ ఎందుకు చేస్తలేదనేది ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా బీజేపీ ఏ విధంగా ఎందుకు పోరాడతలేదని రేపు తెలంగాణలో రాజకీయాలు అనేది విచిత్రంగా జరగబోతూ ఉన్నాయి. రేపు ఈమె ఏ విధంగా